కాల్ చేసుకుంటాను. ఎవరికి? జగదాంబ చౌదరి గారికి సార్. జేసీ గారికి చేసి ఒకసారి మనం కూర్చున్న లొకేషను మన టైమింగ్ కరెక్టే కదా అని చెప్తాను. హలో హలో జేసీ గారు స్టార్ట్ చేసేమన్నారు. మీరు ప్రతి సినిమాకి నాగార్జున సాగర్ వెళ్ళి కొంచెం స్క్రిప్ట్ వర్క్లు అవన్నీ చేస్తుంటారని విన్నాను నేను. వెంకీకి ఫస్ట్ టైం యాక్చువల్లీ నాగార్జున సాగర్ వెళ్ళటం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందా కొంచెం వెంకీ నుంచి? సో ఈ ఐడియా ఎలా కుదిరింది, ఈ సెటప్ అంతా ఎలా కుదిరింది సార్? ఫస్ట్ కథ చెప్పాను దానికి, నేను ఆరంభం కథ చెప్పాను. నా ఫస్ట్ ఫిల్మ్ నీకోసం నువ్వు కామెడీ పెట్టలేదు. వెంకీ నిజంగా నేను అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్, అందరికి ఇష్టమైన సినిమా. ఈ సినిమాకి ముందు స్నేహ గారి కంటే ముందు మీరు హీరోయిన్ అసిన్ని కూడా అనుకున్నారని విన్నాను నేను. యా, అసిన్ గారిని అనుకున్నాం. యాక్చువల్గా నాకు ఇష్టమైన ఎంఎస్ గారు కూడా ట్రైన్ ఎపిసోడ్లో ఉండాలి. దానివల్ల ఆయన మిస్ అయ్యారు తప్ప మిగతా అందరినీ యాసిస్గా. ఇప్పటికీ పేర్లతో బాగా ఫన్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ అవి. గజాల గారు కానీ బొక్క కానీ నాకు ఆ విషయంలో ఆయన ఇష్టం, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన కూడా అలాంటి పేర్లు పెడుతుంటారు. నేను అప్పుడు చిన్నప్పుడు పేర్లు చాలా టిపికల్గా అనిపించాయి నాకు. సో అట్లాగే మన సినిమాల్లో కూడా ఉండాలి పేర్లు అనేది ఇంటెన్షన్. ఆయన టీ తాగుతాం ఏంటంటే అంటే వద్దు సార్ అంటే ఎండ్రిన్ తాగుతాను. ఎండ్రిన్ తాగుతాం. చాలా హ్యాపీగా ఉంది. అబ్బా సాయిరామ్. సరే అమ్మా. మైన్యూట్ డైలాగ్ కూడా హిలేరియస్ గా వర్కౌట్ అయినది వెంకీస్ లో. చాలా సీన్స్ రాయలేదు నేను, అప్పుడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండి, అందుకే న్యాచురల్ ఫ్లో ఉంటుంది, ఫ్రేమింగ్ ఉండదు. వితౌట్ సీన్ పేపర్ ఆల్మోస్ట్ ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య చాలా సినిమాలు వచ్చాయి, చాలా సీన్లు ఉంటాయి, కానీ వెంకీ అనేది ఒక స్పెషల్ గా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు రియల్ గా ఉంటుంది, అదే ఎమోషన్ ఉంటుంది. ఎన్నిటికి ఇన్స్పిరేషన్ మా పెద్దనాన్న. యాక్చువల్లీ ఆ తిట్లన్నీ నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను, ఎంజాయ్ చేసేవాడిని. అక్కడ నుంచి ఫాస్ట్ ఫేజ్ లో నడుస్తుంటది. ఒక 7-8 సీన్లు ట్రైన్ ఎక్కే వరకు మ్యూజిక్ ప్రకారం ఫాస్ట్ ఫేజ్ లో వెళ్తుంటది. ఆ దేవి గారి మ్యూజిక్ తో పాటు సత్సత్సంగా వెళ్తుంటది. భయ మీది స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అలాగే సినిమాకి ఒక మ్యూజిక్ ప్లే కూడా ఉండాలి. సో ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి చేయటం. ట్రైన్ ఎపిసోడ్ అదంతా ఫామ్ అయిపోయింది. యా, ట్రైన్ యాక్చువల్గా దానికి ఒక పెద్ద ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఒకసారి చెన్నై నుంచి నేను కొంతమంది ఫ్రెండ్స్, ఇండస్ట్రీ ఫ్రెండ్సే వస్తున్నప్పుడు చిన్న గొడవ, అది నా మైండ్లో బాగా ఉండిపోయింది. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. ట్రైన్ ఎపిసోడ్ లో కొంచెం లో ఉంటుంది క్యారెక్టర్, అందరు ఆడేసుకుంటారు హీరోతో. నేనేం చెప్తే అసలు నో అనేది ఎప్పుడు లేదు. అసలు కమెడియన్ అని కొట్టడం ఏంటి, లేకపోతే ఇంకోటి ఏంటి, అది ఏం లేదు అసలు. వన్స్ ఎప్పుడైతే ఇంక అమ్మాయితో పని అవుదాం అనుకున్నాడో ఇంకా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. ట్రైన్ ఎపిసోడ్ మీరు డిజైన్ చేసినప్పుడు కానీ, ఆ క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు కానీ ఆడియన్స్ ఇంత ఎంజాయ్ చేస్తారు ఎక్స్ట్రీమ్గా ఇన్ని ఇయర్స్ అని ఇదంతా ఊహించలేము. ఎవరు కూడా చాలామంది అపోజ్ చేశారు, ఏం ట్రైన్లో అంతసేపు ఏంటంటే ఓ బోగిలో అని. చాలామందికి ఆ డౌట్ ఉంది. అంటే ఎలా ఎంతవరకు వాడాలో అంతవరకు వాడేస్తారు ఆ బోగిలో కూడా. వెంకీ ట్రైన్ ఎపిసోడ్ని అందరూ విపరీతంగా అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ ఉంటుంటే గిరగొట్టేసుకోవడం అని అనిపిస్తుంది. బట్ లేదు, ఆ టైంకి అదే కరెక్ట్. ఆయన ఎంట్రీ కూడా మీరు చాలా కూల్గా వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఎవడదే ఇప్పటికీ అది మీమ్స్ లో బాగా తిరుగుతుంటది. సో అప్పట్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే చిరంజీవి గారి సినిమా నచ్చటమే. ఓకే, థాట్స్ నాగరాజ్ గారు ఫోన్ చేసి చిరంజీవి గారు, అదే ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని డైరెక్ట్గా చూడడం కూడా అదే. బిహైండ్ జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ? నేను వస్తున్నాను స్పాట్లోకి, కారు వెళ్తుంది రవిది ఎక్కడికంటే హాస్పిటల్కి తీసుకెళ్తే పాపం పెయిన్ విపరీతంగా ఉంది, చేయలేకపోయాం. షెడ్యూల్ ప్యాకప్ చేసుకుని వచ్చేసాం ఆ రోజు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ 20 years తర్వాత సినిమా చూసుకోవడం చాలా బాగా అనిపించింది. అంటే వెంకీ టూ అని అంటూ ఉంటారు కదా అందరూ. అప్పటి నుంచి నేను సీరియస్గా ఆలోచించడం స్టార్ట్ చేశాను నిజంగానే.